నకిలీ పత్రాలతో పేదల భూములు కబ్జా చేస్తున్న కేటుగాళ్లు వరుస కథనాలు బీఆర్కే న్యూస్ లో వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కథనానికి సంబంధించిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో పాటు రెవెన్యూ పోలీస్ అధికారులు వెంటనే రంగంలోకి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. సుమారు 16 సంవత్సరాల క్రితం 240 మంది కొనుగోలు చేసిన ప్లాట్లలో ఇటీవల రాత్రి వేళల్లో హద్దు రాళ్లను తొలగించి నకిలీ పత్రాలు సృష్టించి భూమిని తమదిగా ప్రకటిస్తూ కబ్జాకు యత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామంతో ఆందోళనకు గురైన బాధితులు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా ఈ భూ కబ్జా వ్యవహారంపై బీఆర్కే ప్రతినిధులు బాధితులకు అండగా నిలిచి కబ్జాకు గురవుతున్న భూమి వద్దనే నకిలీ కేటుగాళ్ల మోసాన్ని బహిర్గతం చేస్తూ వరుస లైవ్ కథనాలను ప్రసారం చేశారు. ఈ కథనాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పోలేరమ్మ ఆలయం వెనుక ఉన్న సర్వే నెంబర్ 1A సుమారు 11 ఎకరాల 40 సెంట్ల విలువైన భూమిపై దాదాపు 240 మంది బాధితుల హక్కులు ప్రమాదంలో ఉన్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ భూమి విలువ దాదాపు 25 కోట్ల రూపాయల వరకు ఉంటుందని స్థానికులు చెబుతుండగా నకిలీ పత్రాలు సృష్టించి రాత్రి వేళల్లో హద్దురాళ్లు తొలగించి కబ్జాలకు యత్నించారన్న ఆరోపణలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే బాధితులకు అండగా నిలుస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వగా అనుమతి లేకుండా భూమిని చదును చేయటం చట్ట విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో పాటు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుంది. ఈ వివాదం ఎటుదారి తీస్తుంది, అసలు నిందితులపై ఎలాంటి చర్యలు ఉంటాయి అన్నది ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ఇది మాదే చిత్రం, నేను వచ్చి చూడాలి అన్నాడు. వచ్చి చూసిన తర్వాత ఇవన్నీ క్లియర్ చేసుకోండి, ఆయన వచ్చి జీపీఎస్ చేసుకుని ఇక్కడ సైట్లోకి వచ్చి ఇదన్నా చెప్పేదన్నా మాట్లాడితే మధ్యలో ఎంఆర్ఓ సైట్కి వచ్చి సైట్లో రాయి నిలబడి 86 నంబర్ ఈ నెల 5వ తేదీ వచ్చింది. వచ్చి సైట్లో నిలబడి ఆయన మేము చూపించిన ప్లేస్ ఆయన చెప్పిన ప్లేస్ కరెక్ట్ అయింది, ఇదంతా క్లియర్ చేసుకుని పాస్బుక్ రికార్డు మొత్తం చూసిన ఆయన ఇది అన్ని అనఫీషియల్ అన్నాడు. ఏమి రైట్ వేసి కన్వర్షన్ కాలేదు, ఏఈ లేవు అన్నాడు. నేను ₹1 లేదు. ఎన్నిసార్లు తెలుసా పిటిషన్లు కుప్పలు ఉన్నాయా? మేము దగ్గర 10 సార్లు పెట్టినాం. ఒట్టిది నేను ఎవరితోనే మాట్లాడాను, నేను మీ ఎవరితోనే మాట్లాడాను. ఊరికి నన్నంటే ఉపయోగం అవును, మమ్మల్ని అడిగి నువ్వు దిగాల, మమ్మల్ని అడిగి దిగాల, నువ్వు మమ్మల్ని అడిగి దిగాల. 1000 కుటుంబాలు నువ్వు బోర్డు పెట్టు, నీ బోర్డు పెట్టు, నీ బోర్డు పెట్టు. నీ బాంబులు ఏదో మేము చూస్తాం రా, నీ బాంబులు, నీ కథ, నీ కింద నీకు పెడతాం. ఇప్పుడు కింద బాంబు లాగాదండి. అంతే, ప్రతి ఆఫీసుకు తిప్పుతాం, నిన్ను తిప్పుతాం. రండి, రా దొంగ, భూ కబ్జా దొంగ, సార్ రండి సార్, మీరు ముందు రండి. ఎవరిని నేను ఎస్ఐ గారు సార్, కాపాడడానికే మమ్మల్ని ప్రజల్ని ఇది కాదు పద్ధతి సార్. 10 రోజుల నుంచి సార్ అల్లాడిస్తున్నారు సార్. 1000 కుటుంబాలు మేమేం చేయాలో మాకు తెలుసు, మేమేం చేయాలో మీరు చెప్తారా? గత కొద్ది రోజుల నుంచి మార్కాపురం మండలంలోని నరసింహాపురం అనే గ్రామంలో పోలేరమ్మ
గుడి వెనకమాల ఉన్నటువంటి సర్వే నంబర్ 1/1 సంబంధించి కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తుల యొక్క భూముల్ని కొంతమంది అక్రమంగా చదును చేసి వేసిన ప్లాట్లని తొలగించి వాళ్ళు దౌర్జన్యంగా కబ్జా చేయాలనే ఉద్దేశంతో వేసినటువంటి ఆరోపణలు మాకు శ్రీయుత జిల్లా కలెక్టర్ గారికి సంబంధిత బాధ్యులందరూ కూడాను రిప్రజెంటేషన్ ఇవ్వడం, దానికి సంబంధించి కలెక్టర్ గారు తహసీల్దార్గా మమ్మల్ని అలాగనే ఆర్డీఓ గారిని జాయింట్గా ఇన్స్పెక్షన్ చేసి దాని మీద తదుపరి చర్య తీసుకోమని మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. నరసింహాపురం గ్రామానికి సంబంధించినటువంటి రీసర్వే పూర్తి చేశాం. ఈ 1/1 సంబంధించి వస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడాను అది అసలు పూర్తిగా అవాస్తవాలు, పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది ఒకరి మీద బురద చల్లే విధంగా ఒక అధికారుల మీద అడ్డం పెట్టుకొని ఏదో కబ్జా చేయాలని ఒక ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఆరోపణలు తప్ప ఇవన్నీ కూడాను అన్ని కలుపుతాలే. మాకు ఇంతవరకు ఏ అర్జీ వస్తే ఈ పాటికి మేము మీకు నోటీసులు ఇచ్చేవాళ్ళం, ఆ సంబంధిత బాధ్యతలు కూడా తెలియజేసేవాళ్ళం. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో ఈసీ తీస్తే మాకు వచ్చేస్తుంది, అందరూ పేర్లన్నీ ఉంటాయి. సో వాళ్ళందరికీ మేము తెలియపరిచేవాళ్ళు, తప్పకుండా తెలియపరిచేవాళ్ళు. నోటీస్ లేకుండా ఎలాంటి విచారణ చేయకుండా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోవట్లేదు. సో ఇప్పుడు ఈ రోజున మాకు కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా తప్పకుండా నోటీసులు ఇవాళ సంతకం పెట్టాను. ఒక డేట్ మీకు నెక్స్ట్ వీక్ నోటీస్ ఇస్తాం. విచారణకు బాధ్యతలు వస్తారు. ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే చేశారో వాళ్ళని కూడా పిలిపిస్తున్నాం, నోటీస్ ఇస్తాం. చట్టబద్ధంగా ప్రతి ఒక్కరికి నోటీస్ ఇస్తాం, ఎంక్వైరీ చేస్తాం. తహసీల్దార్గా RO యాక్ట్ ప్రకారంగా ఏవైతే విధులు ఉన్నాయో ఆ విధులు క్వాషీ జ్యుడిషియల్ అథారిటీగా ఏవైతే విధులు ఉన్నాయో ఆ విధుల ప్రకారంగానే మేము చట్టపరంగా చర్య తీసుకుంటాం. అవన్నీ అవాస్తవాలు. నేను ఎల్లాపురం గ్రామానికి సంబంధించినటువంటి రీసర్వే జరుగుతున్నటువంటి వీడియో అది నాకు చూపించారు మిత్రులు, కొంతమంది చూపించారు. ఎల్లాపురం గ్రామం సంబంధించినటువంటి రీసర్వే చేస్తున్న వీడియో అది. ఎల్లాపురము అండ్ నరసింహపురం బోర్డర్లో ఆనుకొని ఉంటాయి, అది అందరూ గమనించుకోవాలి. గత కొద్ది రోజులు ప్రకాశం ఉమ్మడి జిల్లాలోని మార్కాపురంలో భూ కబ్జాల వ్యవహారం రోజు రోజుకు ఉత్కంఠ రేపుతోంది. నకిలీ పత్రాలతో పేదల భూములు కబ్జా చేస్తున్న కేటుగాళ్ల వరుస కథనాలు బీఆర్కే న్యూస్లో వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామ్మోహన్ అందిస్తారు. రామ్మోహన్. థ్యాంక్ యూ సియా. ఏదైతే మార్కాపురం జిల్లాలో నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో అయితే భూములను కబ్జా ఏదైతే ప్రభుత్వ భూములు కానీ ప్రైవేట్ భూములు కానీ కబ్జాదారులు కొరలు చిక్కున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మార్కాపురం ఏదైతే జిల్లా కేంద్రంలో ఉన్న మార్కాపురం పట్టణం ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటు భూములు కానీ ఖాళీగా కనపడితే చాలు నకిలీ కేటుగాడు నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాలు అయితే పాల్పడుతున్న ఘటనలు అయితే చోటు చేసుకుని ఈ ఏదైతే భూ కబ్జాల మీద మన బీఆర్కే న్యూస్ వరుస కథనాలను ప్రచురిస్తున్నప్పటికీ నకిలీ కేటుగాళ్ళు అయితే మటుకి ఏమాత్రం జమకట్టలేదు. వాళ్ళ పందాన్ని అలానే కొనసాగిస్తున్నారు. ఏదైతే అధికారుల నిర్లక్ష్యం, అధికారులు అయితే ఈ భూ వ్యవహారాల మీద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో వాళ్ళ పని సులువుగా ఉంటూ ఎక్కడ భూమి కనబడితే అక్కడ వాలిపోతున్న గద్దల్లా వాలిపోతున్నారు. అదేవిధంగా పేదలు మధ్యతరగతి ఎవరైతే వాళ్ళైతే భూములు ఉండి ఖాళీగా ఉంటారో ఆ భూములనే టార్గెట్ గా చేసుకొని వాళ్ళైతే చేస్తారు. మన బీఆర్కే గత 2 రోజుల క్రితం ఏదైతే పట్టణ పరిధిలోని 1A సర్వే నెంబర్లో 11 ఎకరాల 40 సెంట్ల భూమికి సంబంధించి దాదాపుగా 240 మంది పేద మధ్యతరగతి రిటైర్ ఉద్యోగస్తులు ఏదైతే ఆ భూమిలో ప్లాట్లు కొనుక్కొని ఉన్నారో వాస్తవంగా ఏదైతే రైతుల దగ్గర నుంచి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కొని వాళ్ళకి పట్టా ఉన్న ఒరిజినల్ పట్టాలు ఉన్న రైతుల దగ్గర కొనుక్కొని ఈ ఎవరైతే ఈ పేద రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి ప్లాట్లుగా అమ్మిందో వాళ్ళు గత 16 సంవత్సరాల క్రితం ఈ వెంచర్లు వేసి అప్పటి నుంచి ఆ భూమిలో వాళ్ళు ఉన్నా కానీ కొనుక్కున్న సుమారు 240 మంది కొనుక్కొని ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో ఈ జిల్లా కేంద్రం ఏర్పడటంతో భూముల రేట్లు అమాంతం పెరగడంతో కొంతమంది కేటుగాళ్ళు అయితే ఈ ఖాళీగా ఉన్న భూములనే ఆసరాగా చేసుకొని కబ్జాలకు పాల్పడుతున్నారు. దీనిపై మన బాధితులకు అండగా ఏదైతే ఈ 11 ఎకరాల 40 సెంట్లో కొంత భూమిని అయితే ఈ బాధితులు వాళ్ళు వేసుకున్న సరిహద్దు రాళ్లను తొలగించి రాత్రుల టైంలోనే పగలైతే చూస్తారు గొడవలు అవుతాయని రాత్రుల టైంలోనే వాటిని చదును చేసి వాళ్ళు మాది భూమి అన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ వాళ్ళు అడిగినప్పుడు
భయభ్రాంతులు గురి చేస్తూ మేము బాంబులు వేస్తాం, ఏదైనా చేస్తాం అని భయభ్రాంతులకు గురి చేస్తూ కొంతమందిని భయపెట్టిన సంఘటన అయితే చోటు చేసుకుని దీని మీద మన బీఆర్కే న్యూస్ ఎప్పటికప్పుడు అదే రోజు అక్కడ బాధితులకు అండగా అదే భూమిలో నిలబడి లైవ్ ప్రసారాలను కొనసాగించాం. బాధితులకు అండగా నిలబడి కేటుగాళ్లు నకిలీ మోసాలను బయట పెట్టడం జరిగింది. దీంతో ఈ మన బీఆర్కే న్యూస్ ఏదైతే బీఆర్కే న్యూస్ ప్రసారం చేసిన కథనాలతో అక్కడ స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి స్పందించి బాధితులతో మాట్లాడి మీకు అండగా నేనుంటా, అవసరమైతే అదే భూమిలోకి నేను వస్తా, మీరెళ్ళి మీ కార్యకలాపాలు కొనసాగించుకోండి, ఎవడొస్తాడో చూస్తాను అంటూ అధికారులను కూడా తక్షణమే వారిని ఆ నకిలీ కేటుగాళ్ళని విచారణ జరిపి అరెస్ట్ చేసి వాళ్ళ మీద అధికారులను ఆదేశించారు. ఏదైతే ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆదేశించారో ఆయన ఆదేశాలకు అనుగుణంగా అక్కడ అధికారులు అయితే మటుకి ఏదైతే కబ్జాలకు పాల్పడుతున్న ముఠాలో ఒక సభ్యుడినైతే మటుకి ఆ స్థానికులు ఏదైతే పట్టాదారులు ఉన్నారో వాళ్ళు పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరిగింది. అతని మీద వెంబడే పోలీసులు అయితే కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు చేపట్టి కఠిన చర్యలు అయితే తీసుకుంటామన్నారు. అదేవిధంగా అతని మీద బిఎన్ఎస్ 329/3, 3244 అలాగే 355 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేస్తామని చెప్పారు. అలాగే రెవెన్యూ తహసీల్దార్ కూడా స్పందించి వీళ్ళు రెవెన్యూ మీద కూడా లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారంటూ వాటిని ఎవరు నమ్మవద్దు, మమ్మల్ని ఎవరు సంప్రదించలేదు, ఎవరికి వేరే ఎవరికి ఈ పట్టా ఎవరైతే భూమిలో ఉన్నారో వారికి తప్పితే మరి ఎవరికి ఆ భూమికి మేము ఎలాంటి హక్కులు కల్పించలేదు. కానీ మా ఏదైతే తహసీల్దార్ కార్యాలయం మీద అపోహలు సృష్టిస్తూ వాళ్ళు చేసిన ఆరోపణలు వాటిని ఖండిస్తూ వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఏదైతే బీఆర్కే న్యూస్ వరుస కథనాలకు అయితే మటుకి అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ స్పందించి ఈ బాధితులకు అండగా ఉంటామని తెలపడం ఒక శుభ పరిణామం అని అక్కడ ఏదైతే ఆ బాధితులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ రామ్మోహన్, థ్యాంక్స్ ఫర్ దిస్ అప్డేట్.